మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండడం, తద్వారా కొంత ప్రణాళికకి అననుకూలతమైన పరిస్థితులు లాంటివి ఏర్పడుతున్నాయని, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అవసరమైన సమయంలో ధనాన్ని మీకు సమకూర్చడానికి కానీ, అలాగే మీకు సహకరించడానికి కానీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క పెద్దలు కానీ, తండ్రి కానీ, వారి సహకారంతో, అలాగే తల్లి మొదలైన వారి యొక్క సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఈ యొక్క ఖర్చుల్ని అధిగమించే విషయంలో వీరి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వారు సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు కూడా ఏదైనా దైవ సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక పర్యటనలు, పుణ్యక్షేత్రాలు అలాంటి వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు సంఘంలో సజ్జన వ్యక్తుల యొక్క సహకారంతో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిత్రులు, శ్రేయోభిలాషులైన వ్యక్తుల యొక్క సహకారంతో మంచి ఫలితాలు పొందడానికి, ఎదురు చూస్తున్న వర్తమానాల్లో మంచి అవకాశాలు లాంటివి లభ్యమవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వారి సహకారంతో అనుకున్న పనులలో, అది వృత్తికి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైనా ముఖ్యమైన దూర ప్రదేశాలకు మీరు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కావచ్చు, వృత్తి విద్యా సంబంధమైన విషయాలు, ఉన్నత విద్య మొదలైన ఏ విషయంలోనైనా సరే వీరి యొక్క సహకారంతో, అంటే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క మిత్రుల యొక్క సహకారంతో కావచ్చు, అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి వృత్తి మీద ఆదాయం అనేది, అంటే మీకు వచ్చే ఆదాయంతో పాటుగా వృత్తి సంబంధమైన విషయాలలో ఆల్రెడీ ఏదైనా వృత్తిపరమైన ఆదాయాన్ని పెంపొందించుకునే విషయాల్లో కూడా అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కావచ్చు, వృత్తిపరమైన ఆదాయం కావచ్చు, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది కొంతవరకు అందుబాటులో ఉండే అవకాశం లాంటి దానికి చేసే ప్రయత్నాలు, అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు ధనాన్ని మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటి వాటికి కూడా కొంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా అనవసరమైన ఖర్చులు కాకుండా అది ఉపయుక్తంగా ఉండడం, దానివల్ల మీకు సంతృప్తి అనేది ప్రబలడం, ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలతలు కనబడుతున్నాయి.